ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభ నామంలో అందరికి వందనాలు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, నీ నామానికి స్తుతి ఘన మహిమలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, శ్రేష్టమైనటువంటి నీ సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మను బలపరిచిన మహాప్రభో స్తోత్రాలు. నాయన, చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సత్యము చేత మమ్మలను సంధించి సరిచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటను మనం చూస్తే అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట. పౌలన్న నేను 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసి తిని అనే మాట మనం చూస్తున్నాం. పౌలు గారు కన్నీళ్లు విడవడంలో, ఆయన ప్రార్థన చేయడంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, వేటి కొరకు ప్రార్థన చేశాడు అనేది ఆలోచన చేయాలి. నేటి దినాలలో ప్రార్థన అవసరమైన వాటి కొరకు కాకుండా అనవసరమైన వాటి కొరకే ప్రాకులాడే వ్యక్తులను చాలామందిని చూస్తాం. మనం ఈ సమాజంలో విలువైన కన్నీళ్లను పనికిరాని వాటి కొరకే ఖర్చు పెడుతుంటాం. ఎందుకని అడిగితే కేవలం మనకు పనికిరాని సంగతుల కొరకు కన్నీళ్లను విడిచిపెడుతుంటాం. కానీ కన్నీళ్ళు చాలా విలువైనవి. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూడండి, 56వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మనం చూడొచ్చు. కన్నీళ్ళు ఎంత విలువైనవో ఆయన చెబుతాడు 8వ వచనంలో. నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ గ్రంథములో కనబడను కదా. అంటే కన్నీళ్ళు ఎవరు లెక్కిస్తున్నారు? దేవుడు. అంటే దేవుని దగ్గర కార్చాల్సిన కన్నీళ్లను మనుషుల దగ్గర కార్చడాన్ని మనం చూస్తాం. ఈ లేఖన భాగంలో చూస్తున్నప్పుడు పౌలన్న తన కన్నీళ్లను ఎక్కడ, ఎందుకు, ఎలా ఖర్చు పెట్టాడు అని ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నది. ఈ మాటని పౌలన్న మాట్లాడుతూ, నేను ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటే ఒక మాట చెప్పనా, నా స్వజనులు నా రక్త సంబంధులు రక్షింపబడాలని వాటి కొరకు కన్నీళ్లు కారుస్తున్నాను, ఖర్చు పెడుతున్నాను అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనను కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరెదను. అంటే తన స్వజనులు రక్షింపబడాలని తన హృదయ అభిలాష ఎంతో చెబుతున్నాడు. ఒకవేళ నేనొక్కడిని శాపగ్రస్తుడనైతే వాళ్ళందరూ రక్షింపబడతారు అనుకుంటే వాళ్ళందరి కొరకు నేను శాపగ్రస్తుడని అవడానికైనా వెనకాడను. అతని ప్రార్థనలో ఎంత ఉన్నతమైనటువంటి మాదిరి కనపడుతుందో చూడండి. ఇశ్రాయేలీయుల యొక్క ఐశ్వర్యం కొరకు కోరుకోవడం లేదు, ఇశ్రాయేలుల యొక్క అమరత్వాన్ని ఆశిస్తున్నాడు.
ఈ రోజున తన స్వజనుల కొరకు, తన స్వజాతీయుల కొరకు పౌలన్న చేస్తున్న ప్రార్థన. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడొచ్చు. ఇర్మియా కూడా చేస్తున్న ప్రార్థన ఒక్కింత ఆలోచింపచేసే విషయం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీళ్లు విడుచుచు, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. ఇతడు కూడా ఇర్మియా ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే హతమైన తన జనుల కోసం, అంటే చనిపోయిన వ్యక్తుల కోసం ఆయన ప్రార్థించడం లేదు. కానీ చనిపోయిన వ్యక్తులను గురించి ఏడవడం అనవసరం అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు హతులైన వారు, అంటే అక్కడ ఒక మాటలో జ్ఞాపకం చేసుకుంటే అతడు దేవుని నెరగక దేవుని వలన కలుగు జీవములో నుండి వేరవుతున్న స్వజనుల కొరకు ఏడుస్తున్నాడట. ఏమంటాడు? నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగాను ఉండునుగాక. అంటే ఎంత భారభరితంగా హృదయ వేదనతో ఆక్రందన చేస్తున్నాడో ఆలోచించాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు పౌలన్న అంటాడు, నా స్వజనులు, నా స్వజాతీయులు రక్షింపబడాలని నేను ఆశిస్తున్నాను. వారి కొరకు నేను శాపగ్రస్తుడనైనా అవడానికి ఇష్టపడుతున్నాను. వారి కొరకు నేను కన్నీళ్లు విడుస్తున్నానని చెప్తున్నాడు. మరో పక్కన ఇర్మియా కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక స్త్రీ చేస్తున్నటువంటి ఆక్రందన మనల్ని కొంచెం ఆలోచింప చేయొచ్చు. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి పదాన్ని మనం చూస్తే తన స్వజనుల కొరకు ఆమె చేసినటువంటి ఒక త్యాగభరితమైనటువంటి నిర్ణయాన్ని మనం చూడొచ్చు. చూడండి, 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే లేక 15. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు షూషోను కోటనందు కనబడిన యూదులందరినీ సమాజమందరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినాలు చేయకుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్ద ప్రవేశించెదను. నేను నశించిన. ఇక్కడ జరిగిన సంగతి, యూదుల శత్రువైన హామాను యూదులందరినీ ఒకే దినమున సంహరించాలి. అంటే 127 సంస్థానాలు, కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఉన్నటువంటి 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ సంహరించాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ ప్రణాళికను సిద్ధం చేశాడన్న సంగతి మొర్దెకైకి అర్థమై మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరుతో అన్నాడు, నువ్వు ఇప్పుడు మౌనం వహించిన ఎడల యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వచ్చును, నీవును నీ ఇంటి వారును నశిస్తారు. నీవు కోటలో ఉన్నంత మాత్రాన్న తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో, జాగ్రత్త అని చెప్పాడు. వెంటనే ఎస్తేరు తుల్లిపడి ఒక మాట అంటుంది, ఇదిగో మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి. న్యాయ వ్యతిరేకమైనను నా ప్రాణం ఏమైనప్పటికీ కూడా మీ విషయమై, మీ ప్రాణముల విషయమై నేను అడుగు ముందుకు వేస్తున్నాను. అంటే ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి మాదిరి పౌలన్న మాత్రమే కాదు, ప్రవక్త అయిన ఇర్మియా మాత్రమే కాదు, ఒక స్త్రీ అయిన ఎస్తేరు కూడా తన ప్రజలను రక్షించడానికి ఒక అడుగు ముందుకి వేస్తుంది. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చూడండి. ఆయన మాట్లాడుతున్న సంగతి లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడ్డవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ
గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు తన స్వజనుల కొరకు కన్నీళ్లు పెట్టడం చూస్తున్నాం. మీరు చూడండి, పౌలన్న మాత్రమే కాదు, ప్రవక్త అయిన ఇర్మియా మాత్రమే కాదు, ఒక స్త్రీ అయిన ఎస్తేరు అంత మాత్రమే కాదు, ఈ లోక రక్షకుడిగా అవనికేతించిన ప్రభువు కూడా అవిధేయులైన వారి కొరకు చేతులు చాపటాన్ని చూస్తున్నాం, కన్నీళ్లు పెట్టడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు మనకి ఏం ప్రబోధిస్తున్నారు? మనం ఎప్పుడైనా మన దేశం కొరకు, మన ప్రజల కొరకు మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నామా? ప్రార్థించే వ్యక్తులుగా. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటలు చూస్తున్నప్పుడు మనం అవసరాల కొరకు ఏడ్చే క్రైస్తవులుగా ఉండకూడదు. అవసరాల కోసం ఏడ్చే క్రైస్తవులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి అని అడిగితే, ప్రభువు కోసం పరలోకంలో ప్రజలు ఉండాలి అనగా పాపము నుంచి విడిపించబడాలని ఏడవాలి, వ్యసనముల నుంచి విడిపించబడాలని ప్రార్థన చేయాలి, వాళ్ళ జీవితాలలో వెలుగుమయం చేయాలి అని ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజున ఎటు చూసినా అభివృద్ధి సువార్త విస్తరించిన తరువాత క్రైస్తవ సమాజం అమరత్వం నుంచి మర్చిపోయింది. అమరత్వం సంగతే లేదు. ఎందుకంటే భవిష్యత్ ప్రణాళికే ప్రజలకే లేదు. మనం ఎంతసేపు భౌతికమైన అవసరాల కొరకు, క్షణికమైన అవసరాల కొరకు మన కన్నీటిని ఖర్చు పెడుతున్నాం. కానీ పౌలన్న, ఒక ఇర్మియా, ఒక ఎస్తేరు, మన ప్రభువు కూడా వారి స్థితి భవిష్యత్తును చూసి, ఆ పూట స్థితి గురించి కాదు, భవిష్యత్తును చూసి వాళ్ళు పొందబోతున్న దుర్గతి చూసి, ఈరోజున మన దేశంలో దాదాపుగా 150 కోట్ల మంది కలిగిన సువిశాలమైన భారతదేశం, 29 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 1652 భాషలు, 22 ప్రాముఖ్యంగా గుర్తింపబడిన భాషలు, ఇంత వివిధ రకాలైనటువంటి కులాలు, దాదాపుగా 770 జిల్లాలు కలిగినటువంటి భారతదేశం. మన భారతీయులందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా. ఈ లోకమంతా మాది మాదని మాట్లాడుతారు, కానీ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మోకరించి చేతులు ఎత్తగలిగిన ఒకే ఒక్కడు క్రైస్తవుడు మాత్రమే. అతడు సేవకుడైనా విశ్వాసైనా దేవుడు అర్థమైతే ఆ వ్యక్తులు చేసే ప్రార్థన మా దేశం, మా దేశం. ఈ రోజున ఒక క్రైస్తవునిగా మన ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటి అని అడిగితే, మన దేశం కొరకు ప్రార్థించాలి. ఒక పౌలు వలె, ఒక ఇర్మియా వలె, ఒక ఎస్తేరు వలె, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె మన దేశం కొరకు చేతులెత్తవలసిన వారుగా ఉన్నాం. ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చవలసిన వారుగా ఉన్నాం. మన దేశపు యొక్క క్రైమ్ రేట్ మీరు చూస్తే, మన దేశం యొక్క పరిస్థితి మనం చూస్తే కన్నీళ్లు రాకమానం. ఎందుకని అడిగితే 150 కోట్ల మందిలో 20 కోట్ల మందికి పైగా ఒక్క పూట అన్నం కోసం పోరాడుతున్నారన్న సంగతి మీకు తెలుసా? మన దేశంలో ఇంచుమించుగా ప్రతి 10 మందిలోనూ ఒకరిద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారన్న సంగతి తెలుసా? ప్రపంచంలోనే షుగర్ పేషెంట్లకు కేంద్రం మన దేశం అన్న సంగతి తెలుసా? మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడన్న సంగతి తెలుసా? మన దేశంలో ప్రతి 15 నిమిషాలకి ఏదో ఒక చోట యాక్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతున్నారన్న సంగతి తెలుసా? మన దేశంలో క్రైమ్ రేట్ ఎంత ఘోరం అంటే చెప్పుకోలేం. ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ జరుగుతున్నా మనం అలా చూసి వెళ్ళిపోతుంటాం. నాకెందుకులే, ఇంట్లో దుమ్ము తుడిచి రోడ్డు మీద పోస్తాం మనం. నేనున్న ఇల్లు శుభ్రంగా ఉంటే బాగుంది చాలు, రోడ్డు ఏమైపోతే ఏంటనేటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఎలా ఉంటుందని అడిగితే, ట్యాప్ వచ్చే దగ్గర
పట్టుకునే నీళ్లు, బిందెలో నీళ్లు శుభ్రంగా ఉండాలనుకుంటాం, కానీ ట్యాప్ దగ్గర శుభ్రంగా ఉండాలని ఎవడు కోరుకోడు. అవునా కదా? అసలు రోగాలకు కారణం ఏంటంటే ఆ ట్యాప్ దగ్గర ఎలా ఉన్నా పట్టించుకోం, బిందు శుభ్రంగా ఉందా లేదో చూసుకుంటాం మనం. ఈ రోజున మన దేశం క్షేమం కొరకు మనం కన్నీళ్లు కార్చాల్సిన వ్యక్తులుగా ఉన్నాం. పౌలు అని అంటాడు, నేను 3.5 సంవత్సరాలు అంత మాత్రమే కాదు, ఈ ఇశ్రాయేలీలంతా రక్షింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నీ జీవితంలో నీ దేశ ప్రజలు రక్షింపబడాలని ప్రార్థించగలుగుతున్నావా? నీ దేశ ప్రజల క్షేమం కొరకు ఒక్క పూట కడుపు కట్టుకుని కన్నీళ్లు కార్చి ప్రభువు దగ్గర ఏడ్చిన అనుభవం ఉందా? నీ దేశాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఈ దేశ క్షేమం కొరకు ఒక్క పూట కడుపు కట్టుకుని కన్నీళ్లతో ప్రభువు పాదాలు పట్టుకున్న అనుభవం ఉందా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన కానీ ఏవో మాట్లాడుతాం. దేశభక్తి అంటే జెండా ఎగరేయడం కాదు. దేశభక్తి అంటే దేశపు క్షేమాన్ని కోరడం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల యొక్క క్షేమాన్ని కోరేవాడు, మనుషుల యొక్క క్షేమాన్ని ఆకాంక్షించేవాడు. ఆకలిని కట్టి ఆక్రందన చేయాలి. ఈ దేశంలో ఎంతమంది వ్యసనాల మధ్య జీవితాలు నాశనమైపోతున్నాయో చూడొచ్చు. ఈ రోజున ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ వ్యసనాలను బట్టి మన ఖజానా నిండితే చాలు అనుకునేటువంటి ప్రభుత్వాలు ఈరోజు వచ్చాయి. కనుకనే పౌలన్న చేసినట్లు మన దేశ క్షేమం కొరకు, ప్రార్థన కొరకు మనం చేయాలి. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇంకా దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అని అడిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంట? ఒకటి, వాళ్ళందరూ రక్షింపబడాలి అని ప్రార్థన చేస్తున్నాడట. రెండవది, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. మనుషులు, లోకం ఎలా తయారైందంటే దేవుణ్ణి లోహాల్లో చూస్తుంది, దేహాల్లో చూడడం లేదు. దేవుణ్ణి ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? లోహాలలో, ఖనిజాలలో. కానీ దేవుడు దేహాలలో ఉన్నాడు. దేహాలలో దేవుణ్ణి చూడలేని ఈ ప్రపంచం లోహాలలో దేవుణ్ణి చూసి పండగ చేస్తుంది. యేసు ప్రభు అంటే సిలువు కాదు, యేసు ప్రభు అంటే పావురం కాదు, యేసు ప్రభు అంటే గొర్రెపిల్ల కూడా కాదు. సింబాలికల్గా చెప్పచ్చు, కానీ బంగారం దేవుడు కాదు. దేవుడు బంగారము లాంటి వాడు అని చెప్పొచ్చు, అంటే అంత స్వచ్ఛత కలిగిన వాడు, విలువ తగ్గని వాడు అని చెప్పొచ్చు. కానీ బంగారం దేవుడు మాత్రం కాదు. కానీ ఈ రోజున మనిషి దేవుణ్ణి లోహాలలో చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు అని అంటాడు, ఈ ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు అర్థమైతే జీవితం ధన్యమవుతుంది. దేవుడు అర్థమైతే, దేవుడు అర్థం కాకే మనుష్య భాష్యంలో మనం పరిగెడుతున్నాం. దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే 6 అడుగులు ఎత్తుగా, అందమైన రూపం కలిగి, విలువైన ఆభరణాలు వేసుకుని కాదు.
ఆయన ఆత్మ గనుక, ఆయన ఆత్మ గనుక. ఆత్మకి ఏ ఆకారాన్ని చెప్తావు? దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే నిరాకారుడు అని చెప్తున్నావు, కానీ నిర్గుణుడు కాదు ఆయన. ఆయన ఆకారం లేనివాడేమో కానీ ఆదర్శప్రాయుడు. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రేమైన వారులారా, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అందుకున్నారేమో కానీ వాళ్ళు దేవునిని ఎరగక కొన్ని కర్మకాండలు చుట్టూ తిరుగుతూ వచ్చారు. వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోవడానికి 624 ఆజ్ఞలు రాసుకున్నారు. దేవుడంటే అదే అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడంటే ధర్మశాస్త్రం అనుకుంటున్నారు, దేవుడంటే విశ్రాంతి దినం అనుకుంటున్నారు, దేవుడంటే బలి అర్పించడం అనుకుంటున్నారు. ఈ రోజున సమాజంలో కూడా అదేగా. కానీ పౌలు అని అంటాడు, వారు దేవుణ్ణి తెలుసుకోవాలి. మీ మనోనేత్రము వెలిగింపబడినందున మీరేం తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి అనే మాటలు ఆలోచన చేస్తే దేవుడు మనకు అర్థమైతే చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలం. ఆయన మాట్లాడుతూ 4వ అధ్యాయం 16వ వచనం, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎలా అంటాడట? ప్రేమాస్వరూపి. అంటే దేవుడు ఎలాంటి వాడని అడిగితే ఆయన అర్థమైతే ఆ వ్యక్తి దేని చేత నింపబడతాడు? ప్రేమ చేత నింపబడతాడు. దేవుడు అర్థమైనడు పగ ఎందుకు ఉంటుంది? దేవుడు అర్థమైనడు కోపం ఎందుకు ఉంటుంది? దేవుడు అర్థమైన వాడు ప్రేమ చేత నింపబడతాడు, స్వార్థరహితుడవుతాడు. కనుకనే పౌలన్న మాట్లాడుతూ చెప్పబడిన మాట, మనుష్యులు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఈ రోజున సంఘం కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అదేంటో మనకు సమస్యలు అర్థం అవుతాయి, సమస్యలకి పరిష్కారమైన దేవుడు అర్థం కాడు. సమస్యలు అర్థం అవుతాయి, మనకి మనుషులు అర్థం అవుతారు, కానీ దేవుడు అర్థం కావడం లేదు. దేవుడు అర్థమైతే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఓ షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అబ్రహాం అంటాడు, తన కొడుకుని కట్టెల మీద పెట్టి చెబుతున్నాడు, నేనెంత మాత్రం చింతించడం లేదు. అంటే దేవుడు అర్థమయ్యాడు కాబట్టి అబ్రహాం అంటాడు, ఆయన రక్తం తాగేవాడు కాదు, ఆయన రక్తం తాగేవాడు కాదు, ఆయన ప్రేమాస్వరూపి. ఆయన నా కొడుకు నిమ్మన్నాడంటే నా కొడుకు రక్తం తాగుతాడు ఆయన. కనుకనే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అర్థం అవ్వాలని ప్రార్థన మనం చేయాలి. ఒకటి, లోకం రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. రెండవది, సంఘం దేవుణ్ణి తెలుసుకోవాలి. మూడో విషయం, ఇంకా మనం ఎలాంటి ప్రార్థన చేయాలి అని అడిగితే యోహాను శుభవార్త 17వ అధ్యాయం 20-21, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మూడవది ఏమని ప్రార్థిస్తున్నాడు యేసుక్రీస్తు? ఏకమై ఉండాలి.
పౌలను కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు వారికి సహాయం చేయవలెనని 2 చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని లువోదయను సుంటికేను బ్రతిమాలుచున్నాను. పౌలు ఉద్దేశం ఏంటి చెప్తున్నాడు? ఇప్పుడు ఏకమై ఉండాలి. యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు? ఏకమై ఉండాలి. ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి? మనం ఏక మనస్సు. ఈ రోజున ఈ మాటలు మనం వింటున్నప్పుడు ప్రేమైన వారులారా, పౌలన్న చేస్తున్న ప్రార్థనలో 3 మాదిరులు చూపించాం. ఒకటి, లోకమంతా రక్షింపబడాలి అంటే మన దేశం యొక్క ప్రతి వ్యక్తి రక్షింపబడాలి అనే లక్ష్యంతో ప్రార్థన చేయాలి. రెండవది, సంఘంలో ప్రతివాడు దేవునిని స్పష్టంగా తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. మూడవది, సంఘమంతా ఏక మనస్సు. చాలామందికి అర్థం కాని విషయం, నేను దీవించబడాలని కోరుకుంటారు. కానీ దీవించబడ్డంలో రహస్యం ఏంటి? 133వ కీర్తన మొదటి చరణం ఆఖరి చరణం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండవలెను. ఎచ్చట? ఎక్కడ ఐక్యత? ఇప్పుడు చూడండి, ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు ఏం చేయాలి? కడుపు కాల్చుకుని కాళ్ళకు జోడు లేకుండా 7 వారాలు 3 ఊళ్ళు తిరగకూడదు. సంఘంతో కలిసి ఉండటం నేర్చుకుంటే ఆశీర్వాదం నువ్వు వద్దన్నా వస్తుంది. మనం కలవలేనప్పుడు కలిమి మన ఇంటికి రాదు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వారందరూ ఏకమై ఉండాలి. ఎవరని అడిగితే అపోస్తులు మాత్రమే కాదు, అపోస్తుల ద్వారా వాక్యం విన్న వాళ్ళంతా ఏకమై ఉండాలి. సార్వత్రిక సంఘాన్ని గురించి ప్రభువు ప్రార్థిస్తున్నాడు. ఈ రాత్రి మన ప్రార్థన ఏమై ఉండాలి అని అడిగితే మన దేశం రక్షింపబడటమే మన ప్రార్థన లక్ష్యం. ఇదిగో రక్షింపబడిన వారంతా దేవుని స్పష్టంగా ఎరగడమే మన లక్ష్యం. మూడవది, ఈ ప్రజలంతా ఏక మనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఈ రాత్రి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఒకరితో ఒకరు ఏకమైనప్పుడు ఆయన ఆశీర్వాదంతో చెప్తున్నాడు అక్కడ ఉండని. ఈ రోజున సంఘంతో మనం ఏకీభవించగలిగినప్పుడు, సంఘంతో కలిసి నడవటం అడుగులు వేసినప్పుడు, సంఘంతో మనసు కలిపినప్పుడు, సంఘంతో మాట కలిపినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన చేతి వృత్తులు ఆశీర్వదించబడతాయి. మన పిల్లల జీవితాలు దీవించబడతాయి. కానీ మనం దీన్ని గాలికి వదిలేసి నేను భక్తి చేస్తున్నానంటే నీ భక్తి వేషం. కనుకనే దేవుని వాక్యంలో మన ప్రార్థన యొక్క తీరు ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ రాత్రి పలకబడిన ప్రతి మాట మా జీవితాలలో నాయన చెరగని ముద్ర వేయినట్లు, మా ప్రార్థనా జీవితానికి పునాదులుగా మారగలిగినట్లు, నాయన మా విశ్వాసాన్ని ప్రోత్సహించగలిగినట్లు, మా ప్రార్థనను నాయన ఒక అద్భుతమైన మార్పును తెచ్చి నీ సన్నిధిలో విలువైనదిగా ఉండునట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.